రీసెంట్ డేస్‌లో 2 విషయాలు బాగా రూల్ చేస్తున్నాయి ఐటీ ఇండస్ట్రీని. ఒకటేంటి అంటే క్లౌడ్‌కి సంబంధించి క్లౌడ్ కంప్యూటింగ్, ఇంకోటి డేటా. ఈ 2 మెయిన్ మొత్తం ఐటీ ఇండస్ట్రీని, బిజినెస్‌ని మొత్తం ఇండస్ట్రీని రూల్ చేస్తా ఉన్నాయి. సో, దానికి సంబంధించి ఏదైతే ఉన్నాయో దానికి రిలేటెడ్ ఉన్న డొమైన్స్ అన్నీ బాగా గ్రోత్ ఉన్నాయి. దాంట్లో బాగా సాలరీస్ కూడా ప్యాకేజెస్ అవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ డేటా అనలిటిక్స్‌లో చూసుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి అంటే హైరింగ్ ట్రెండ్‌ల నివేదిక ప్రకారం రిక్రూటర్లు టాప్ 3 లిస్ట్‌లో డేటా అనలిటిక్స్ అనేది అగ్రస్థానంలో ఉంది అని చెప్తా ఉన్నారు. అండ్ రాబోయే సంవత్సరంలో డేటా అనలిటిక్స్ రోల్స్ అనేది 6-10% దాకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ దెన్ డేటా సైన్స్ విషయానికొస్తే 4-6 దాకా పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది. రైట్. ఇక్కడ ఒక చిన్న విషయం మనం తెలుసుకోవాలండి. చాలామంది ఏంటి అంటే డైరెక్ట్‌గా నేను డేటా సైన్స్ నేర్చుకుంటా, డైరెక్ట్‌గా నేను డేటా అనలిటిక్స్ నేర్చుకుంటా, డేటా సైన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. డేటా అనలిటిక్స్ నేర్చుకోవచ్చు. బట్ చాలామంది ఏంటి అంటే నాకు కెరియర్ గ్యాప్ ఉంది. నేను డేటా సైన్స్ నేర్చుకోవచ్చా? సో చాలామంది ఈ క్వెషన్ నన్ను అడుగుతా ఉన్నారు. సో పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇంకా వేరేది కూడా ఉంది. డేటా విశ్లేషణలు ఎందుకు భారీ డిమాండ్ ఉంది అది కూడా చెప్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కెరియర్ గ్యాప్ ఉన్నోళ్ళు డేటా సైన్స్ తీసుకోవచ్చా? ఫ్రెషర్స్ తీసుకోవచ్చా? సో ఇక్కడ మనం ఒక విషయం అనేది చాలా క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. డేటా సైన్స్ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో దాన్ని క్రాక్ చేయడం అనేది ఆల్మోస్ట్ 5 డిఫరెంట్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఆ 5 డిఫరెంట్ ఇంటర్వ్యూస్ తర్వాత మనము దాన్ని క్రాక్ చేయగలుగుతాము. సో అంత ఈజీ గాదు. అండ్ మోర్ ఓవర్ దెన్ ఏంటి అంటే ఫ్రెషర్‌గా గాని, కెరియర్ గ్యాప్‌గా గాని పాసిబిలిటీ లేదు. ఫ్రెషర్‌గా అంటే డేటా సైన్స్‌లోకి మళ్ళీ ఎలా వెళ్ళాలి? కెరియర్ గ్యాప్ ఉన్నోళ్ళు వద్దంటున్నారు. ఫ్రెషర్‌నేమో కొద్దిగా కష్టం అంటున్నారు. మరి ఎలా ఎళ్ళాలి? సో ఇక్కడ 2 విషయాలండి. ఒకటి డేటా అనలిటిక్స్ చేసి దాని నుంచి కెరియర్ బిల్డ్ చేసుకొని పైథాన్ మీద గ్రిప్ తెచ్చుకొని యూ కెన్ గో టు డేటా సైన్స్. ఆర్ ఎల్స్ యూ కెన్ వర్క్ విత్ పైథాన్ అండ్ యూ కెన్ గో టు డేటా సైన్స్. పైథాన్ మీద వర్క్ చేసి దాని మీద మంచి గ్రిప్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు మారాలంటే అప్పుడు మారొచ్చు. ఇలా 2 రకాలుగా ఉందండి. 2 రకాలుగా ఇక్కడ ఉంది విషయం. సో, ఇది చాలా క్లియర్‌గా మనం అర్థం చేసుకోవాలండి ఈ విషయాలన్నీ. అందుకనే కెరియర్ గ్యాప్ వాళ్ళకి డేటా సైన్స్ అనేది వద్దు. ఎందుకంటే మామూలుగా అది ఇదంతా మేనేజ్ చేయాలి, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌లో వెళ్ళాలి అంటే అంత ఈజీ కాదు. సో, అది ఒకసారి ఆలోచించండి. చాలామంది రీసెంట్ డేస్‌లో చాలా యూనివర్సిటీసు 6 మంత్స్ ఆన్‌లైన్ కోర్సు, ఆన్‌లైన్ సర్టిఫికేషన్, డేటా సైన్స్ సర్టిఫికేషన్ అని చెప్పిస్తా ఉన్నాయి. డెఫినిట్‌గా అది మనకి టైమ్ వేస్ట్, అంత యూజ్ అవుతదని నేను అనుకోను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలంటే డెఫినెట్‌లీ నేర్చుకోవచ్చు. బట్ జాబ్స్ అయితే మాత్రం ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో కెరియర్ గ్యాప్ వాళ్ళకి కష్టమే డేటా సైన్స్ సైడ్. ఓకే. అండ్ దెన్ విశ్లేషకులకు ఎందుకంటే డేటా అనలిస్ట్‌లకు ఎందుకంత డిమాండ్ ఉందంటే, సో ఇప్పుడేంటి అంటే డేటా అనలిస్ట్ అనేది మార్కెట్ అంచనాను బట్టి రైట్ వాళ్ళ ప్లస్‌లు కంపెనీ బిజినెస్ ప్లస్‌లు, మైనస్‌లు, కస్టమర్ అండర్‌స్టాండింగ్, కస్టమర్ మెంటాలిటీ, హౌ కస్టమర్ ఈస్ థింకింగ్, ఎలా మనం ప్రొడక్ట్ వాడికి సేల్ చేయాలి, ఇవన్నీ అనలైజ్ చేయడం అనేది ప్రతి బిజినెస్‌కి చాలా అవసరం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఇంతమంది భారీగా వాళ్ళకి జాబులు పెరగడం అంటే భారీగా అవకాశాలు రావడానికి కారణం ఏంటి అంటే ఈ ల్యాక్ ఆఫ్ స్కిల్‌ఫుల్ పర్సన్. అంటే స్కిల్ నేర్చుకున్న డేటా అనలిస్ట్ కదా! స్కిల్ నేర్చుకున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అండ్ ఇంకా దీంట్లో చూసుకుంటే ఇంకా ఏమేమి ఉన్నాయంటే దీంతో పాటు అంటే ఎలాంటి ఇండస్ట్రీస్‌లో ఎక్కువ ఐటీ కాకుండా అంటే రిటైల్ రంగంలో, రిటైల్ ఇండస్ట్రీలో అండ్ బ్యాంకింగ్‌లో, ఫైనాన్స్‌లో అండ్ మిగతా గవర్నమెంట్ సంబంధించిన దాంట్లో కూడా భారీగా దీనికి సంబంధించిన డిమాండ్ అయితే ఉంది. సో, ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా మనోళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ డేటా అనలిస్ట్ కోర్స్ మీ దగ్గర ఉందా? మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నాం. సో, యాక్చువల్లీ దిస్ ఈస్ రాంగ్. సో, ఏంటి అంటే ఎప్పుడైనా చెప్పేది ఇప్పుడు చెప్తున్నాను. కంపల్సరీ బిఫోర్ టేకింగ్ డెసిషన్ ఆన్ కెరియర్ యూ షుడ్ థింక్ ట్వైస్ అండ్ థ్రైస్. బికాజ్ ఎందుకంటే రీసెంట్ డేస్‌లో కెరియర్ గైడెన్స్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే మా ఇంటి పక్కనోళ్ళు చెప్తారు గదా! మా అన్న చెప్తాడు గదా! లేదా మాకు తెలిసినోళ్ళు చెప్తారు గదా! అని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు తెలిసింది చెప్పడం కాదు. ప్రెజెంట్ ఉన్న ఇండస్ట్రీ ఏంటి? నెక్స్ట్ ఏం తీసుకుంటే ఫ్యూచర్ ఉంటుంది. నెక్స్ట్ దాని సాలరీ ప్యాకేజ్ ఎలా ఉంది? అది ఎంతవరకు మనకు ప్రామిసింగ్ కెరియర్‌గా ఉంటుంది? అది మనం నేర్చుకోగలుగుతామా లేదా? మన కెరియర్‌కి అది సెట్ అవుతుందా లేదా? ఇవన్నీ కూడా ఆలోచించి అప్పుడు డెసిషన్ అనేది తీసుకోవాలి. అలా కాకుండా చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే సంవత్సరాల తరబడి గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం. నెలల తరబడి ఓపెనింగ్స్ లేని డొమైన్ కోసం అది నేర్చుకొని దాని మీద ప్రాక్టీస్ చేసి నేను దీని మీద వెళ్తానని. సో ఇవన్నీ చేస్తా ఉంటారు.
సో ఒకసారి ఆలోచించండి గాయస్ ఇవన్నీ విషయాలు కూడా. సో డెఫినెట్గా దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఒకసారి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సిఎస్సి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.